చాలా సంవత్సరాల క్రితం ఒక మనిషిని నాకు తారసపడ్డాడు. 6 అడుగుల 2-3 అంగాలు ఉంటాడు ఆయన. ఆయన చూస్తే నవ్వు ముందు, తర్వాత ఆయన కనబడతాడు. ఆయన ఎవరో కాదు, శేఖర్ కమ్ముల. ఎంతో ఇన్నోసెంట్గా ఉంటుంది, ఎంత లైవ్లీగా ఉంటుంది, ఎంత వామ్త్గా ఉంటుంది. అతను ఫస్ట్ మిమ్మల్ని చూసి పెరిగామండి, మీ అభిమానులు అండి అన్నాడు ఆయన. అది ఏమో కానీ తనకంటే ఒక యూనిక్ స్టైల్ని పెట్టుకున్నాడు. ఎవరి దగ్గర పనిచేయలేదు. తనకు తానుగా ఫిలిం మేకర్గా, తానుగా స్కల్ప్ట్, తను చెక్కుకొని ఈ రోజున వండర్ఫుల్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యి క్లాస్. ఎక్కడ తప్పు పట్టలేం ఆయన సినిమాలో. ఎక్కడ కమర్షియల్స్ కోసంగా ఎప్పుడైనా డైవర్ట్ అయింది కానీ దానికి అలా లేదు. తను ఏమనుకున్నాడు స్ట్రైట్గా తీస్తాడు. అది ప్రజలకి సరిగ్గా హార్ట్లో హిట్ చేస్తాడు. ఆ రకంగా మీ సినిమాలు అన్నీ కూడాను సక్సెస్ ఓ పక్కన పెడితే ప్రతిదీ మర్చిపోలేని క్లాసిక్లా అనిపిస్తుంది. సో నేను గ్రేట్ అడ్మైరర్ ఆఫ్ యువర్ ఫిలిమ్స్ శేఖర్, ప్లీజ్. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా అలరిస్తున్నట్టు నో డౌట్. ఎందుకంటే దాని వెనకాల మా నారాయణ దాస్ గారు ఉన్నారు, సునీల్ ఉన్నారు. వాళ్ళు ఈ సినిమాని ఖచ్చితంగా పెద్ద హిట్ చేస్తారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఆ రకంగా మీ కాంబినేషన్ వండర్ఫుల్, చాలా బాగా పెద్ద హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుబేరా గురించి మాట్లాడాలంటే నాకు ఒకే వ్యక్తి గుర్తుకొస్తారు, శేఖర్ కమ్ముల గారు. ఇది నా సినిమా కాదు, ధనుష్ సినిమా కాదు, రష్మిక సినిమా కాదు, ఇంకొకరి సినిమా కాదు, కేవలం శేఖర్ కమ్ముల ఫిలిం. మేమందరం దీంట్లో పాత్రలు మాత్రమే. శేఖర్ ఏరా డాన్స్ వేస్తున్నావు? రష్మిక అంటే బాగుంది కదా. ఓకే, శేఖరు తన కంఫర్ట్ జోన్లోంచి బయటకు వచ్చి తీసిన సినిమా ఇది. తనే కాదు, మమ్మల్ని కూడా మా కంఫర్ట్ జోన్లోంచి బయటికి తీసుకొచ్చాడు శేఖర్ ఈ సినిమాతో. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే, మీరు మాయాబజార్ చూసారా? ఎంతమంది చూసారు మాయాబజార్? మాయాబజార్ సినిమాలో ఎన్టీ రామారావు గారు హీరోనా, ఏఎన్ఆర్ గారు హీరోనా, ఎస్వి రంగారావు గారు హీరోనా, సావిత్రి గారు హీరోనా? కాదు, కేవి రెడ్డి గారు హీరో. సేమ్ థింగ్. ఇది శేఖర్ కమ్ముల కుబేరా. దట్స్ వాట్ ఐ కాల్ దిస్. మేమందరం రొటీన్ సినిమాల నుంచి బయటపడి ఒక కొత్త సినిమాలు చేయాలి, కొత్త పాత్రలు చేయాలని ఉంటుంది నాకు కానీ, ధనుష్కి కానీ, రష్మికకు కానీ. మేమందరం శేఖర్ మీద నమ్మకం పెట్టుకుని, శేఖర్ వచ్చి కథ చెప్పినగానే ఏ పాత్ర అయినా పర్వాలేదు మేము చేస్తాము అని చెప్పి వెంటనే ఒప్పుకున్నాం. శేఖర్, దట్ ఈస్ ఫర్ యూ, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ యూ. అండ్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ రష్మిక ఆర్ మేము ఎంత బాగా చేసామో, మేమందరం ధనుష్ గురించి ఎంత బాగా చేశాడు అని కాదు. ఇక్కడ శేఖర్ కమలాస్ టీమ్ చాలా రోజుల తర్వాత ఒక టీమ్ వర్క్తో పనిచేసిన సినిమా ఇది నాకు. ఇట్ వాజ్ జస్ట్ అ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీబడి, ద టోటల్ శేఖర్ కమలాస్ టీమ్, చైతన్య గారు, సూరి గారు, అజయ్, కీర్తి, ఎవ్రీబడి, the art department. It's hard work. So I wanted to start my speech thanking Shekhar sir, but I'm starting this thanking my father. Shekhar sir, how are you? You have literally put everything on the line. Your health is okay. He worked so hard. He put his health online. And there are so many days he was not well, but he still came to shoot. He still worked through it. I was so worried. A lot of days I was very worried about you. You're better now, sir. You're taking rest. Okay, super. అందరికీ నమస్కారం అండి. శేఖర్, మీరు వాట్సాప్ వాడతారా? వాడరు, ఐ నో. శేఖర్ కమ్ముల చాలా సాఫ్ట్గా, చాలా హంబుల్గా ఉంటారు. దట్ ఈస్
దట్ ఈస్ ద ఇంపాక్ట్ దట్ వీ గెట్ అని చూసిన వెంటనే మనకు అనిపించేది అది. బట్ ఐ థింక్ హీఈస్ ఎక్స్ట్రీమ్లీ స్టబర్న్. అంటే తన నమ్మిన సిద్ధాంతం, తన నమ్మిన ప్రిన్సిపల్స్కి ఏం అడ్డొచ్చినా, ఎంత ఆశ చూపించినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఒక్క ఇంచు కూడా పక్కకు జరగరు. దట్ ఈస్ ద క్వాలిటీ ఐ ఎక్స్ట్రీమ్లీ అడ్మైర్ అబౌట్ యూ శేఖర్. నువ్వు నమ్మిన సిద్ధాంతాల మీదే నువ్వు సినిమాలు తీస్తావు. నేను నమ్మిన సిద్ధాంతాలకి నేను చేసే సినిమాలకి సంబంధం ఉండదు. వీఆర్ కంప్లీట్లీ పోలార్ ఆపోజిట్. బట్ ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ టువర్డ్స్ యూ బికాజ్ యూ మేక్ అండ్ యూ లీడ్ యువర్ లైఫ్ ఆన్ యువర్ ప్రిన్సిపల్స్. ఐ రియల్లీ రెస్పెక్ట్ యూ ఫర్ దాట్. 25 సంవత్సరాలు అయిందంటే నాకే నమ్ముద్దయట్లేదు. నేను ఎన్నాళ్ళు శేఖర్ నాకు జూనియర్ అనుకుంటున్నాను. యాక్చువల్లీ హీ సీనియర్, 1 year సీనియర్ టు మీ. వాజ్ జస్ట్ టాకింగ్ టు మీ అబౌట్ దాట్. సో 25 సంవత్సరాలు అలాగే ఉన్నాడు, అలాంటి సినిమాలే తీశాడు. అండ్ వీ వాంట్ యూ టు కంటిన్యూ లైక్ దాట్. కుబేరా ఫస్ట్ అనౌన్స్ చేసిన వెంటనే నాగార్జున గారు కుబేరా టైటిల్ శేఖర్ కమ్ముల అన్న వెంటనే వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ ఐ థాట్ ఇట్ వాజ్ ఫెంటాస్టిక్. దెన్ ఐ కేమ్ టు నో ధనుష్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. వాట్ ఏ కాంబినేషన్ అనుకున్నాను. దెన్ ట్రాన్స్ ఆఫ్ కుబేరా రిలీజ్ అయినప్పుడు ఐ వాజ్ రియల్లీ బ్లోన్ అవే. అంటే అల్ట్రా నియో రిచ్ ప్రపంచం, అందులో నాగార్జున గారు. అల్ట్రా పూర్ ప్రపంచం, అందులో ధనుష్. ఏమీ చెప్పకుండా, సినిమా కథ గురించి ఏమీ చెప్పకుండా రిలీజ్ చేసిన ట్రాన్స్ ఆఫ్ కుబేరా ఐ వాజ్ రియల్లీ బ్లోన్ అవే. రియల్లీ వాజ్ ఇంట్రీగ్డ్ బై వాట్ ద ఫిల్మ్ ఈజ్ అబౌట్. అండ్ అగైన్ శేఖర్ డజంట్ మేక్ ఫిల్మ్స్ లైక్ దట్. ప్రతిదీ ఒక ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. అఫ్ కోర్స్ ఇందులో కూడా ఫ్యామిలీ డ్రామా ఉంది, వీ కెన్ నో దాట్. బట్ తన సినిమా ఏంటనేది ముందే చెప్పేస్తాడు తన ట్రైలర్లో. బట్ ఇందులో ఇట్ ఈస్ లైక్ కంప్లీట్లీ ఇంట్రీగింగ్, ఆల్మోస్ట్ లైక్ ఒక సస్పెన్స్ సినిమా లాగా అయిపోయింది నాకు ఈ నియో రిచ్ ప్రపంచం. తెలుగు సినిమా వ్యూవర్స్ సో మచ్. అండ్ శేఖర్ గారు కంటెంట్, ఆ కంటెంట్కు ఉన్న గుడ్ విల్ ఏంటో బాక్స్ ఆఫీస్ 24th ఆ రోజు ప్రూవ్ అయింది. శేఖర్, థ్యాంక్ యూ సో మచ్. నీ నుంచి ఎంతో నేర్చుకున్నాను యాజ్ అ హ్యూమన్ బీయింగ్ అండ్ యాజ్ అన్ యాక్టర్. యూ థాట్ మీ సో మచ్. ఆ 24th రోజున ఏదో ఈ జర్నీ ఆగిపోతుందని చిన్న బాధ వేసింది. బట్ ప్లీజ్ డోంట్ స్టాప్ దిస్ జర్నీ. I know you're very shy. You go into your shell, but let's keep in touch and hope to make so much more beautiful films with you. Alage thank you Shekhar garu for coming here. Naaku camera mundu asalu character lo ela undalani nerpichina vyakti Shekhar garu. And ee roju ayana pilisina karanam entante nenu chaala acting నేర్చుకున్నానని ఆయనకి చెప్పడానికి పిలిచాను ఇక్కడికి. తర్వాత సాయి మాధవ్ గారు, మీరు కృష్ణ గారు కలిసి కృష్ణ మందే జగద్గురువులో నాకు భాగవత తత్వం మొత్తం నేర్పించారు ఒక పాట ద్వారా. అండ్ అందులో మీరు రాసిన ఒక లైన్ నా జీవితాంతం మిగిలిపోయింది. ఏంటంటే, చప్పట్లు అంటే వ్యసనం, ఆ చప్పట్ల మధ్యన ఒక్కడు ఉంటాడు, ఈయనమ్మ ఇది నిజమే కదా అని చూస్తుంటాడు, ఆ ఒక్కడి కోసం నాటకం ఆడమన్నారు, ఆ ఒక్కడి కోసం ఈ సినిమా కూడా చేస్తుంది. So thank you and I'm very happy that you are here. చిన్న నాకు ఏదో రోజు ఆయనలో ఒక చిన్న భాగంలో ఒక పార్ట్ అవ్వాలని కోరిక ఉండేది. అండ్ అందరికీ ఎవరైనా ఫిల్మ్ చూడలేదంటే వెళ్ళి చూడండి. చాలా ఇంపార్టెంట్గా శేఖర్ గారు ఒకటి మీకు చెప్పాలని అనుకున్నారు. సో అది ఉంది, అమ్మాయిలందరూ చూడాలి. చాలామందికి ఇది చెప్పడానికి రాదు. బట్ ఇప్పుడు వెళ్ళి ఇంట్లో అమ్మా ఈ ఫిల్మ్లో జరిగింది కదా, అలా నాకు కూడా జరిగింది అని చెప్పేస్తే చాలు. సో అలా ఒక ఆపర్చునిటీ కాదు, అలా ఒక చిన్న ఉంది కదా. ఎందుకంటే ఒక అమ్మాయి అంటే అన్నీ చెప్పి అది మళ్ళీ నరేట్ చేయడానికి చాలా నొప్పి వస్తుంది, చాలా హెవీగా ఉంటుంది. ఒక 8 years ఉన్న ఒక పార్టీకి కూడా ఇలా ఒకటి జరుగుంటుందేమో. బట్ వెన్ దే సే ఇట్ అవుట్ లౌడ్, బయట చెప్పేటప్పుడు వాళ్ళకి ఒక పెద్ద రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే దే గెట్ టు షేర్ it with another human. So I don't know if there'll ever be a film like this where organic ga చూపిస్తారు అని. బట్ ఇప్పుడు ఈ ఫిల్మ్ చూసి ఎవరైనా ఒక్క అమ్మాయి అట్లీస్ట్ ఇంటికి వెళ్ళి మా ఇలా నాకు జరిగింది అని చెప్పి అది సరి అయితే అదే మనకి పెద్ద సక్సెస్. సో మీరు అందరూ ప్లీజ్ వెళ్ళి చూడాలి. ఇది డెఫినెట్గా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ద బ్లాక్ బస్టర్ అండ్ ద అమౌంట్ ఆఫ్ ఎంజాయ్మెంట్ దట్ యూ ఎక్స్పీరియన్స్, ఇది ఆల్సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ a lot of people out there. And అంతే. థ్యాంక్ యూ.